మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. ఈరోజు మనతో పాటు ఆయుర్వేదం అలానే మరమ చికిత్స నిపుణులు విఎస్ నాయుడు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మనం పెరాలసిస్ ఎందుకు వస్తుంది, పెరాలసిస్ వస్తే చనిపోవాల్సిందేనా, ఇలాంటి విషయాలపై అవగాహన తెచ్చుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, అసలు పక్షవాతం అనే పేరు తరచూ వినాల్సి వస్తుంది ప్రెసెంట్ సిచ్యువేషన్ లో. సో ఎందుకు పక్షపాతం అనేది వస్తుంది అంటారు? అయితే పక్షవాతము ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అనే దానికంటే ముందు ఇంతకు ముందు పరిస్థితి ఎలా ఉండేది, ఇప్పుడు ఎక్కువ మందికి వస్తుందా అనే దాని గురించి చెప్తాను. ఫస్ట్, ఇంతకు ముందు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకే పక్షవాతం వచ్చేది. కానీ ఇప్పుడు వచ్చేసి 25 సంవత్సరాల వాళ్ళకు కూడా పక్షవాతం వస్తుంది, 22 సంవత్సరాల వాళ్ళకు కూడా పక్షవాతం వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, కరోనా వచ్చిపోయిన తర్వాత కొన్ని మందులు ఎక్కువ వాడడం వల్లే కానీ, వ్యాక్సినేషన్ తీసుకున్నందువలన కానీ ఈ సమస్య విపరీతంగా పెరిగిపోయింది. కొన్ని వేల మంది ఉన్నారు పక్షవాతం వచ్చిన వాళ్ళు. ఎందుకు వస్తుంది పక్షవాతం? హై బ్లడ్ ప్రెషర్ వల్ల, లో బ్లడ్ ప్రెషర్ వల్ల, అంటే తక్కువ బీపీ ఉన్నా కానీ వస్తుంది. బీపీ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా పక్షవాతం వస్తుంది. తర్వాత షుగర్, డయాబెటీస్ ఎక్కువ ఉన్నా కానీ, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా, ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయమ్మా, అంటే లిపిడ్ ప్రొఫైల్ వస్తుంది. ఎల్డిఎల్, ట్రైగ్లిజరైడ్స్ ఇవన్నీ వస్తున్నాయి. ఆ ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉన్నా వస్తుంది, ఎల్డిఎల్ ఎక్కువ ఉన్నా కానీ పక్షవాతం వస్తుంది. నెక్స్ట్, ఒబిసిటీ ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రమాదం. ఎక్కువ ఒబిసిటీ ఉన్న వాళ్ళకు, ఎందుకంటే ఫ్యాటీ లివర్ ఉంటుంది, ఒబిసిటీ ఎక్కువైనందుకు ఫ్యాటీ లివర్ ఉంటుంది. ఈ ఫ్యాటీ లివర్ వల్ల కూడా విపరీతమైనటువంటి లోపల లిపిడ్ ప్రొఫైల్ చేంజెస్ వస్తాయి. చేంజెస్ వచ్చేసి దానివల్ల వీటి మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. మీరు అంటారు ట్రైగ్లిజరైడ్స్, ఎల్డిఎల్ ఎక్కువ ఉన్నా కానీ బీపీ ఎక్కువ అవుతుంది. ఎందుకు అవుతుందంటే, వీటన్నిటికి కారణం రక్తం చిక్కగా అయిపోతుంది. శరీరంలో ఏవైతే ఈ సబ్స్టాన్సెస్ అన్ని లోపల ఉంటాయో వీటి వల్ల చిక్కగా అయిపోతుంది రక్తం. చిక్కగా ఎప్పుడైతే రక్తం అయిపోతుంది, ఎక్కడంటే అక్కడ క్లాట్స్ ఏర్పడతాయి. క్లాట్స్ ఏర్పడి సేమ్ అప్పుడు బ్రెయిన్ లో కూడా క్లాట్స్ ఏర్పడి, దానివల్ల కుడి వైపు క్లాట్స్ ఏర్పడితే ఎడం వైపు మొత్తం పని చేయకుండా పోతుంది. అదేవిధంగా ఎడం వైపు క్లాట్ ఏర్పడితే కుడి వైపు అంతా పని చేయకపోతుంది. ఇది ఒక రకం. ఇంకొకటి, నరాల చిట్లిపోతాయి. ఇది ఎవరికి వస్తుందంటే, తక్కువ వయసు ఉన్న వాళ్ళకి, 30 years లోపల, 35 years లోపల ఉన్న వాళ్ళకి, బలంగా ఉన్నటువంటి వాళ్ళకు, ఎక్కువ కొలెస్ట్రాల్ లెవెల్స్ అయి ఉంటాయి కదా, వీటి వల్ల ఒకేసారి రక్తము ప్రెషర్ ఎక్కువైపోయేసి, బ్లడ్ ప్రెషర్, ఫ్లోయింగ్ ప్రెషర్ ఎక్కువైపోయి నరాలు చిట్లిపోతాయి. దీన్ని హ్యామరేజ్ అంటారు బ్రెయిన్లో. ఇది చాలా ప్రమాదకరమైంది. ఒక పేషెంట్ కోలుకునేదానికి 2 సంవత్సరాలు పడుతుంది కనీసం నడిచేదానికి, సివియర్గా వస్తాయి. వారికి సివియర్ అని ఎలా తెలుస్తుందంటే, ముక్కులో పైపేసి ఆహారం ఇస్తారు. అది స్టోక్ కొట్టినప్పుడు మామూలుగా క్లాట్కి వచ్చేసి అంత అవసరం ఉండదు. ఆహారం నోటితో ఇస్తుంటారు. ఆహారం నోటితో ఇస్తూ వైద్యం చేసినటువంటి కేసులు తొందరగా కోలుకుంటారని గుర్తు. ముక్కులో పైపేసి ఆహారం ఇస్తారు. ఒక 1 నెల రోజులు 10 రోజులు ఇచ్చారనుకోండి, ఈ కేసు కోలుకునేదానికి చాలా సంవత్సరాలు పడుతుంది. ఓకే, అంటే పెరాలసిస్ లో టైప్స్ చెప్పారు, ఎందుకు వస్తుంది అనేది చెప్పారు. అంటే మేము వింటున్న దాని ప్రకారం పెరాలసిస్ కి ట్రీట్మెంట్ ఉందా? అంటే పెరాలసిస్ వచ్చిన తర్వాత ఎంతకాలం ట్రీట్మెంట్ చేయాలి అంటారు? పెరాలసిస్ కి జనరల్ గా అలోపతి వైద్యంలో మీరు 24 గంటల లోపల తీసుకురండి, 6 గంటల లోపల తీసుకురండి, మేము ఒక ఇంజెక్షన్ ఇచ్చేసేస్తాం, వెంటనే బాగా అయిపోతుంది అని చేస్తుంటారు. బాగా అయిపోతుంది. ఆ టైం తప్పితే ఏంటి, 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, వారికి ఏంటి వైద్యము? వారికి అలా వదిలేసేస్తే వైద్యము ఇబ్బందికరం అయిపోతుంది. కానీ 20 రోజుల లోపల, వచ్చిన 2 రోజుల నుంచి 20 రోజుల లోపల ట్రీట్మెంట్ ఇస్తాం మేము. ఆ మెడిసిన్ ఒక లిక్విడ్ లాగా మెడిసిన్ ఉంటుంది ఆయుర్వేదంలో. ఇది ఇస్తే 20 రోజులలో పూర్తిగా బాగైపోతారు. వారి చేతులు కాళ్ళు మామూలుగా అయిపోతాయి. కనుక్కోలేరు వీరికి పెరాలసిస్ వచ్చిందా అని కనుక్కోలేని స్థితిలో తీసుకొస్తాం. ఆ 20 రోజుల తర్వాత ఈ మెడిసిన్ పనిచేయదు. నెల తర్వాత ఏముంటుందంటే ఇంకొక రకమైనటువంటి మెడిసిన్ ఇస్తాం. దాంతోపాటు ఫిజికల్గా కూడా చేయాలి. ఫిజికల్గా వాళ్ళకి ఆయిల్ తోటే చేయడము, మర్మ చికిత్సతో చేయడం, ఇవన్నీ చేయాలి. ఎప్పుడైతే పక్షవాతం వస్తుందో
పక్షవాతం వచ్చిన వాళ్ళు జీవితకాలం అంటే ఎలాంటి పక్షవాతమైనా జీవితకాలం బెడ్ మీద ఉండాల్సిందేనా? వాళ్ళు ఎట్లా? ఇప్పుడు చెప్పాను కదా, ఉమ్, 20 రోజుల లోపల చేయగలిగిన వైద్యం పూర్తిగా 100% బాగా అయిపోతుంది. ఉమ్, నెల నుంచి 2 నెలలు 3 నెలలు 5 నెలల వరకు సంవత్సరం వరకు చేసే విధానంలో ఒక నెల నుంచి 3 నెలలు 5 నెలలు పడుతుంది వైద్యం. పూర్తిగా బాగా అయిపోతారు ఈ కేసులలో. ఉమ్, అలా కాకుండా 3 సంవత్సరాలైన కేసులు 4 సంవత్సరాల కేసులు బెడ్లో లేని స్థితిలో ఉంటారు. అంటే వారికి వైద్యం పనిచేయక వారికి వైద్యం లేకనే అలా ఉంటారు కదా. ఉమ్, దీనికి ట్రీట్మెంట్ ఇస్తాం, కానీ కట్టి లేకుండా నడిపించగలం. కట్టితో నడుచుండేవాళ్ళని, బెడ్ మీద ఉన్న వాళ్ళని కట్టితో నడిచేవాడు చేయగలం. పూర్తి స్థాయిలో చేయలు రావు ఎక్కువ సంవత్సరాలైనటువంటి కేసులలో. ఉమ్, కాబట్టి ఎవరైనా కానీ ముందుగా సంవత్సరం లోపల 20 నెలల లోపల ఉమ్, ఈ వైద్యము తీసుకుంటే తొందరగా బాగైపోతారు. ఇంకొక విషయం ఏంటంటే, ప్రతి పేషెంట్ని వాళ్ళ బంధువులు కానీ కుటుంబ సభ్యులు కానీ 5 months వరకు చాలా బాగా చూసుకుంటారు. ఉమ్, డబ్బులు పెట్టడం కానీ ఎక్కడెక్కడ తీసుకొచ్చి చేయడం కానీ అన్ని హాస్పిటల్ తిప్పుతారు. ఈ 5 నెలల తర్వాత ఎవరు పట్టించుకోరు. చుట్టాలంతా దూరం అయిపోతారు, కుటుంబ సభ్యులు కూడా వదిలేసేస్తారు. 2 ఏళ్ళు అయితే ఇంకా ఘోరం అయిపోతుంది. కాబట్టి అందరికి చెప్పేది ఏంటంటే, మంచి వైద్యం తీసుకోండి. అంటే మీరు ఆరోగ్యం బాగా చేసుకొని నడవగలిగే స్థితికి రండి. ఉమ్, అలాగే కూడా మంచంలో ఉండేసేసి కరబట్టుకొని నడుస్తూ ఉంటే వదిలేసేస్తారు. ఉమ్, ప్రేమలు పోయి ద్వేషాలు పెరుగుతాయి పేషెంట్ మీద. కొన్ని రోజులు ప్రేమగా ఉంటారు, పిల్లలు కానీ భార్య కానీ వేరే దగ్గర బంధువులు కానీ కొన్ని రోజులు బాగా చూస్తారు, తర్వాత చూడరు. చూడనప్పుడు ఏమవుతుంది, పూర్తి ఇంకా జీవితం క్లోజ్ అయిపోతుంది కదా. ఓకే కాబట్టి తక్కువ టైంలోనే బాగా చేసుకోవాలి. ఓకే సరే. అంటే నాకు అర్థం కాదు ఏంటంటే, పరాలసిస్ ఒకసారి వస్తే ఓకే, సెకండ్ టైం వస్తే చనిపోయే కేసెస్ ఎక్కువగా చూస్తున్నాం. కానీ మీరేమో Yes. ఎలాంటి దానికైనా ట్రీట్మెంట్ చేస్తాను అంటున్నారు. అక్కడికి వస్తున్నాను. ఈ స్ట్రోక్ అనేది అలోపతిలో వైద్యం తీసుకున్న వాళ్ళకు 2 సార్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు, 3 సార్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఓకే ఫస్ట్ లైట్ గా వస్తుందమ్మా. ఉమ్, లైట్ గా వచ్చినప్పుడు రెండోసారి వస్తే ఇంకొంచెం సివియర్ వస్తుంది. ఉమ్, ఒకరు ఎక్కువ కూడా వస్తుంది, మాట పడిపోతుంది, ఉమ్, మంచంకి పరిమితం లేని స్థితిలోకి వచ్చేస్తారు, ఉమ్, పూర్తిగా ఎక్కువ కొడుతుంది. Hmm. కాబట్టి ఒకసారి ఎవరైనా స్ట్రోక్ వస్తే మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండాలంటే ఇమీడియట్లీ అర్జున చూర్ణం అని ఉంటుందమ్మా. ఆయుర్వేదం అందరూ తీసుకోవచ్చు, అది పూర్వము అందరికి వాడేవాళ్ళు. ఈ అర్జున చూర్ణాన్ని కషాయంలాగా చేసి రోజు ఇస్తుంటే ఉమ్, ఒక 50 ml వాటర్లో ఒక స్పూన్ వేసేసి, అంటే 100 ml ని 50 ml దాకా చేసేసి ఒక స్పూన్ కాగబెట్టేసి అది వడపోసి తాగుతూ ఉంటే ఎవరికైనా పక్షపాతం వస్తే మళ్ళీ రానే రాదు ఇది తీసుకుంటుంటే. ఇంకొక విషయం అన్నారు మీరు, ఉమ్, ఈ ఔషధాలు వాడేది ఒక ఎత్తు అయితే, స్మోక్ చేయటము ఆల్కహాల్ తీసుకోవడము ఇలాంటి రిపీట్ అయితే అగైన్ స్ట్రోక్ వస్తుంది. ఇది చాలా ప్రమాదకరము. ఓకే. అంటే ఇప్పుడు ఇదంతా చెప్పారు, ఆయుర్వేదం అంటేనే ఎక్కువ ఫుడ్. Yes. సో వెజిటేబుల్స్ తీసుకుంటూ నాన్ వెజ్ తీసుకుంటూ ఈ పెరాలసిస్ ని మనం ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటారు? అంటే పెరాలసిస్ వచ్చిన పేషెంట్ గురించి Yes. అంటున్నారు. ఎస్. అయితే దీంట్లో వీరికి ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఫుడ్ ఇవ్వకుండా, Hmm. కొలెస్ట్రాల్ అవి ఇలాంటివి వచ్చేసి ఫ్యాట్ ఫుడ్ ఇవ్వకుండా, ఓన్లీ మిల్లెట్స్ అంటే న్యూట్రల్ మిల్లెట్స్ ఉంటాయి. Hmm. న్యూట్రల్ మిల్లెట్స్ అంటే జొన్నలు, ఓకే. అవి చాలా బలమైన ఫుడ్. Hmm. ఈ జొన్నల ఫుడ్ వచ్చేసి ఎక్కువగా ఇస్తూ ఉంటే Hmm. తొందరగా కోలుకుంటారు. Hmm. దాంతోపాటు ఆర్గానిక్ బియ్యం ఉంటాయి, Hmm. రెడ్ రైస్ అని చెప్పేసి, మైసూర్ Brown మల్లి, rice. నో Ah. బ్రౌన్ రైస్ అంటే ఈ హైబ్రిడ్ దాంట్లో బ్రౌన్ రైస్ అన్ని ఉంటాయి. అలా Oh. కాకుండా Ah. మైసూర్ మల్లిగా, బహురూపి, Hmm. నవారా ఇలాంటి ఆర్గానిక్ రైస్ ఉంటాయి. Hmm. అంటే దేశీ విత్తనాలు ఇవి. Hmm. వీటికి లేయర్స్ ఎక్కువ ఉంటాయి, లోపల ఫైబర్ ఎక్కువ ఉంటుంది, బలం ఎక్కువ ఉంటుంది దాంట్లో. Hmm. ఆ ఫుడ్ జావల రూపంలో ఇస్తూ ఉంటే Hmm. తొందరగా కోలుకుంటారు ఓకే. patient. ఓకే, మరి పెరాలసిస్ రాకుండా ఉండాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? పెరాలిసిస్ రాకుండా ఉండాలంటే రక్తం పలసగా ఉండాలి. ఓకే, ఎస్. రక్తం పలసగా ఉండాలంటే ఫైబర్ ఫుడ్ ఎక్కువ తినాలి, Hmm. వాటర్ ఎక్కువ తీసుకుంటుండాలి, శారీరక శ్రమ ఎక్కువ చేయాలి. Hmm. ఇప్పుడు వచ్చేసి చాలా మంది తింటారు, చికెన్ తినేస్తే అయిపోతుంది, బలమంతా వచ్చేస్తుంది అనుకుంటారు. అది కాదు కదా. Hmm. బిర్యానీ ఒకటే కాదు కదా, చికెన్ బిర్యానీ ఎన్నిసార్లు తినాలి వారంలో? Hmm. ఒకసారి కూడా తినకూడదు. ఓకే. దానివల్ల ఏమవుతుందంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ రావడం ఒకటి, Hmm. అంటే వీక్గా అయిపోతారు కొంతమంది, లావుగా అయిపోతారు కొంతమంది. ఈ చెప్పాను చూడండి, ఫ్యాటీ లివర్ వస్తుంది. ఫ్యాటీ లివర్ వల్ల కూడా పొట్ట పెద్దగా వస్తుంది. ఈ పొట్ట పెద్దగా వచ్చేస్తే గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది. Hmm. అన్ని మూలాలకు గ్యాస్ట్రిక్ ట్రబుల్. మోషన్ రాదమ్మా. ఇలాంటి కేసులలో ఎవరైతే ఫైబర్ ఫుడ్ తినరో, వెజిటబుల్స్ తీసుకోకుండా ఉంటారో వీళ్ళందరికీ మోషన్ రాదు. Hmm. దీంతో లోపల రక్తం చిక్కగా అయిపోతుంది. ఓకే. చిక్కగా అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా బీపీ లెవెల్స్ తేడా వస్తుంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ తేడా వస్తుంది. Hmm. కాబట్టి ఆహారం చాలా ముఖ్యం.
దానికంటే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే Yeah. ఉదయాన్నే నిద్ర లేయాలి తప్పకుండా. ఉమ్, మీరు రాత్రి 1 గంట పడుకున్నా కానీ ఖచ్చితంగా లేయాలి. అదేవిధంగా రాత్రి ఎక్కువ మేలుకుంటుంటారు. అన్ని రోజులు కాదు, వారంలో ఇబ్బంది అయినప్పుడు ఒకసారి మేలుకోవచ్చు, కానీ ప్రతిరోజు మేలుకుంటూ పోతే అన్ని రోగాలు చేతిలో పెట్టుకుని తిరిగినట్టు. సో అంటే కంటి నిండా నిద్ర అంటే ఫుడ్ ఎంత ఇంపార్టెంటో కంటి నిండా నిద్ర కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్పేసి అంటారు. ఎస్ ఓకే, అంటే మీరు ఆ మర్మ చికిత్స గురించి చెప్పారు. ఎస్ సో ఈ పెరాలసిస్ వారికి ఎలాంటి మర్మ చికిత్స ఉంది అండ్ ఎలా చేస్తారు? ఫింగర్స్ తో ఎట్లా? దానికంటే ముందు మీరు ఫుడ్ బెడ్ అని నిద్రపోయేది అన్నారు కదా. ఎస్, నిద్రపోవడం అంటే పగులు నిద్రపోయేది కాదు, ఓకే, రాత్రి నిద్రపోవాలి. తిండి తినాలంటే మిడ్ నైట్ తినడం కాదు, తెల్లారుజాము తినడం కాదు, Hmm. పగులే తినాలి. ఉమ్, ఇది చాలా ముఖ్యం గుర్తుపెట్టుకుంది. Okay. నెక్స్ట్ మనం చికిత్స గురించి చెప్తాను. యా, ఓకే, అయితే ఈ చేతులు కాళ్ళు స్పైన్ కి వచ్చేసి Hmm. జాయింట్ అయి ఉంటాయి. ఉమ్, మర్మ చికిత్స ద్వారా ఆ పాయింట్లలో ఎక్కువ పెయిన్ ఉంటుంది, ఓ, అవి అక్కడ మేము రిలాక్స్ చేసేస్తాం. ఉమ్, మర్మ చికిత్స చేసినప్పుడు చెయ్యి వాళ్ళకి ఫస్ట్ వచ్చేసి ఎవరికైతే పారాలసిస్ వస్తుందో ఒక చెయ్యి ఒక కాలు పడిపోతుంది కదా, విపరీతం పెయిన్ ఉంటుంది, తగలనియరు పాపం. ఓ, దీన్ని రిలాక్స్ చేయాలంటే దాని ప్యారలల్ నరం ఉంటుంది కదా, Hmm. స్పైన్ పక్కనే ఉమ్, అక్కడ చేస్తాం. అక్కడ ఉమ్, చేసేస్తే నొప్పిపోతుంది. ఏ పారాలసిస్ పేషెంట్ అయినా వారం లోపల పెయిన్ అంతా తీసేస్తాం, ఉమ్, పెయిన్ మళ్ళీ ఉండదు. అలా చేస్తాం మర్మ చికిత్స. ఉమ్. కొంచెం ఆయిల్ సహాయం తీసుకొని చేసేస్తాం. ఆయుర్వేదం అంటే మీరు ఎలాంటి మనకి చెప్తూ ఉంటారు, కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తూ మేము చికిత్స చేస్తాము అని. సో ఇదే ప్యాటర్న్ లో ఉంటుందా? పెరాలసిస్ కూడా సేమ్ ఇదే లేదమ్మా, ప్యాటర్న్? దానికి మూలికలు ఆయుర్వేదంలో మూలిక ఉంటాయి. ఓకే, కోకోనట్ ఆయిల్ అనేది ఒబిసిటీ గురించి దాని గురించి వాడతారు. అలా కాకుండా దీంట్లో వచ్చేసి ఆహారం వచ్చేసి సాత్వికంగా గ్రీన్ వెజిటబుల్స్ ఒకటి, ఎక్కువ గ్రీన్ వెజిటబుల్స్ అవన్నీ వాడిపిస్తాము. మిల్లెట్స్ రూపంలో ఫుడ్ ఎక్కువ తీసుకుంటాము. బలానికి వచ్చేసి మనం డ్రై ఫ్రూట్స్ ఇవ్వచ్చు, తక్కువ ఇచ్చుకుంటూ పోవాలి. అంటే ఇవి డైజెషన్ అవ్వాలి, డైజెషన్ పెంచాలి. ఫస్ట్ వీళ్ళకి గ్యాస్ ట్రబుల్ ఉంటుంది, హీట్ ఉంటుందమ్మా పారాలసిస్ పేషెంట్కి భయంకరంగా ఉంటుంది. ఈ హీట్ ఫస్ట్ తగ్గిస్తాం మేము, వేడి తగ్గించకుండా వైద్యం పనిచేయదు. ఓకే, అంటే హీట్ అంటే పిత్తం అంటాం. పిత్తం కఫాన్ని చేస్తుంది, వాతాన్ని చేస్తుంది. కఫం అంటే దగ్గు ఇవన్నీ, అవును, వాతం అంటే ఇప్పుడు పక్షవాతం. కాబట్టి పక్షవాతం వచ్చే ముందు తెలుస్తుంది బాడీ అంతా భయంకరంగా హీట్గా ఉంటే నిద్ర పట్టదు, ఆ వేడి తగ్గించేయాలి. కళ్ళు మంటలు, లోయర్ అబ్డమన్ అంటే పెల్విస్లో పెయిన్ వస్తుంది, పొత్తి కడుపు, ఇవన్నీ తెలుస్తాయి. మోషన్ రాదమ్మా, ఎవరికైతే వేడి ఎక్కువ ఉంటుందో మోషన్ రాదు. ఓకే, మోషన్ చాలా మంది 2 days ఒకసారి కూడా పోతుంటారు మహానుభావులు, అది చాలా ప్రమాదకరం అన్నట్టు. ఇవన్నీ కూడా సాల్వ్ చేసుకోవాలంటే ఫైబర్ ఫుడ్ తినాలి, వెజిటేరియన్ ఎక్కువ తినాలి. నాన్ వెజే తింటుంటే ఈ సమస్యలన్నీ వస్తాయి. ఓకే, మెయిన్ గా ఈ పెరాలసిస్ కి సంబంధించి వెజిటేబుల్స్ లో ఏది తినాలి అంటే ఏ వెజిటేబుల్ గురించి చెప్తారు? సొరకాయ, బీరకాయ, సొరకాయ, బీరకాయ ఎక్కువ తినొచ్చు. ఓకే, అంటే నీరు ఉంటుంది దాంట్లో బాగా, రక్తం పలచగా చేస్తుంది. ఓకే, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా సొరకాయ, బీరకాయ చాలా ముఖ్యం, తీసుకోవచ్చు. బెండకాయ జనరల్గా పెట్టేస్తుంది, దొండకాయ పెడతాము, కానీ దీంట్లో కాకరకాయ పెట్టం. ఎందుకని? కాకరకాయ వేడెక్కి వచ్చేస్తుంది. ఓకే, ఈ కేసులలో ఆల్రెడీ వేడి ఉంటుంది కాబట్టి కాకరకాయ పెడితే ఇంకా వేడి అవుతుంది, కాబట్టి దాన్ని పెట్టమమ్మ కాకరకాయ. సో సొరకాయ, బీరకాయ తింటే పక్షవాతం నుండి తప్పించుకోవచ్చు అంటారు. బీపీలు అవి కూడా రాకుండా ఉంటాయి, రక్త ఫ్లో బాగుంటుందమ్మా. ఓకే, రక్తం ఎంత చిక్కగా పలుచగా ఉంటే yes. అంత మంచిది ఇవి ఆరోగ్యం. వెజిటబుల్స్ బాగా పనిచేస్తాయి. ఓకే,